ఓం నమో భగవతే వాసుదేవాయ. మహనీయులు చరాచర జగత్తులోని జీవులన్నిటా ఉత్కృష్టమైనది మానవ జన్మ. మనిషి అమితమైన మేధాశక్తిని, ఆలోచనతో కూడిన అనురక్తిని, ప్రగతి సాధించేందుకు కావలసిన అభివ్యక్తిని సమృద్ధిగా కలిగినవాడు. ఆ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఒకరి మేలు కోసమో, జాతి పురోగతి కోసమో, భాషా సంస్కృతుల కోసమో నిస్వార్థంగా కృషి చేసేవారి జీవితాలే సార్థకమవుతాయి. అలాంటి వారికి ముసలితనము, మరణము ఎన్నటికీ లేవని భువిలో అమరులని అంటాడు భర్తృహరి. మనిషి తన సంసారాభివృద్ధిని చూసుకోవడంలో ప్రత్యేకత ఏమీ లేదు. దాన్ని దాటి సార్థకమైన జీవితాన్ని గడపగలిగిన నాడే వాడే ధన్యుడు. అంటే నలుగురికి ఉపయోగపడేలా కొన్ని పనులు చేయగలగడం, ఎంతో కొంత సమాజానికి మేలు చేయటం, మనం చేసిన పని వల్ల కొంతమంది సుఖంగా, సంతోషంగా ఉన్నారంటే అంతకన్నా కావాల్సింది ఏదీ లేదు. మనిషి తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం కాకుండా సమాజ సంక్షేమం కోసం కృషి చేస్తే జనహితం, పరహితం చేకూరుతుంది. ప్రతిఫలం ఆశించకుండా ఇంకొకరికి మేలు చేయడమే పరహితం. ఎదిరికెప్పుడు చేయుత హితమెల్ల తనదనుచు చదివి చెప్పని ఎట్టి చదువేలా అంటాడు పద కవితా పితామహుడు అన్నమయ్య. ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పని ఎట్టి చదువేలా అంటాడు పద కవితా పితామహుడు అన్నమయ్య. అంటే ఎదుటివాడికి సాయం చేసిన వాడి నిజమైన విద్యావంతుడని అర్థం. మన కుటుంబ శ్రేయస్సు చూసుకొని ఎవరికీ ఎటువంటి సాయము చేయకుండా జీవితాంతం గడిపేస్తే మన బతుకుకు ఎందుకు పనికిరాని గడ్డి పువ్వుకు ఎటువంటి భేదము ఉండదు. స్వార్థమే సర్వమని తలచేవారు నిరంతరం అంతులేని చింతలతో, ఇంకా సంపాదన పెంచుకోవాలనే ఆందోళనలతో సతమతమవుతుంటారు. కూడగట్టుకోవడమే పరమావధిగా బతుకుతారు. అలా కాకుండా గుబాళించే మల్లె పువ్వులా మనలో మానవత్వం పరిమళిస్తేనే జీవితం సార్థకమవుతుంది. పరహితం అన్నదే ఆలంబనగా జీవించిన మహనీయులెందరో మనకు చరిత్రలో తారసపడతారు. అటువంటి పరోపకార గుణ సంపన్నులను సూక్తి సుధాకరం, మనుజ కోటిలో ఉత్తములైన సాధు చరితులు అని నిర్వచిస్తుంది. ఈ విధమైన సుగుణ సంపత్తితో శోభించే వారిని దైవీ గుణాలు కలవారని కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. దేశ దాస్య శృంఖలాలను తొలగించడానికి పాటుపడిన స్వాతంత్ర్య సమర యోధులు సరికొత్త ఆవిష్కరణలతో జనశ్రేయస్సుకు నూతన బాటలు వేసే శాస్త్రవేత్తలు, నిస్వార్థంగా ప్రజాసేవ చేసే వ్యక్తులు అందరి జీవితాలు సార్థకమైనవే. ప్రతి దేశానికి విలక్షణమైన రీతిలో భాషా సంస్కృతులు పట్టుకొమ్మలుగా ఉంటాయి. వాటి అభివృద్ధి కోసం పాటుపడేవారిదే సిసలైన జీవనం అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. సంస్కృతి వికాసం లేని రాజ్యాలు సిరులు వ్యర్థం అన్నాడు ఆంధ్రభోజుడు. అలాంటి భాషా సంస్కృతుల సంరక్షణకు అంకితమైన వారు ప్రాతస్మరణీయులే. మన గురించి ప్రత్యేకంగా ఏదన్నా చెప్పుకోవాలంటే అది పరుల అభివృద్ధిని కోరి చేసిన మేలు అయి ఉండాలి. జీవితంలో నిజమైన ఆనందం అంటే ఒకరికి చేసే సాయం వల్లనే లభిస్తుంది. అందుకే అలాంటి మనుషులే మహానుభావులు. ఉన్నత ప్రమాణాలతో ఆదర్శాలను పాదుకొలిపే పరమ పావనులు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.